హాయ్ అండి. వెజిటేరియన్ కీమా కర్రీ చేసుకుందామా? ఏంటా వెజిటేరియన్ కీమా అనుకుంటున్నారా? సోయా చంక్స్ అండి, మిల్ మేకర్ కూడా అని అంటారు. దీంతో కర్రీ చేసుకుంటే అసలు ఎన్ని పోషకాలు ఉన్నాయంటే అన్నీ ఉంటాయండి. ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. వెజిటేరియన్స్కి చాలా మంచి ఫుడ్ అండి ఈ సోయా చంక్స్, సోయా గ్రాన్యూల్స్. దీన్ని ముందుగా ఒక 5 నిమిషాలు ఉడకపెట్టుకొని పిండేసి పక్కన పెట్టుకొని మిక్సీ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి, కోర్స్గా చేసుకోవాలి. తర్వాత క్యాబేజీ తీసుకుందామండి. క్యాబేజీని కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు వేసి బాగా వేగనిద్దామండి. మొదట క్యాబేజీ తరుగు వేసుకుందామండి. తర్వాత సోయా తరుగు వేసుకొని బాగా వేయించుకుందాం. అప్పుడే చాలా టేస్ట్ వస్తుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 2 నిమిషాలు వేయించుకుందామండి, పచ్చివాసన పోయేంత వరకు. కొత్తిమీర కూడా వేసుకుందాం. ధనియా పౌడరు 1 స్పూన్ వేసుకుందాం. కారం మీకు సరిపడినంత వేసుకోండి. ఉప్పు కూడా మీకు సరిపడినంత వేసుకొని బాగా కలుపుకొని తగినన్ని నీళ్లు పోద్దామండి. చూసారా ఎలా ఉందో? కంగారు పడకండి, చక్కగా వస్తుంది ఈ వెజిటేరియన్ కీమా కర్రీ. సూపర్ ఉంటుంది సోయా కర్రీ. చూసారా, దగ్గర పడింది. నూనె విడిపడినప్పుడు కొత్తిమీర వేసేసి దించేయడమేనండి, అంతే. చూసారా, పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే వెజిటేరియన్ కీమా కర్రీ రెడీ. వెరన్ వైబ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.